ఓం నమ శివాయ. సో ఇప్పుడు మనం శ్రీ అమరలింగేశ్వర స్వామి కోనలో ఉన్నాము. సో చెట్లు దాదాపు నవరాత్రులప్పుడు పెట్టాము. చూడండి, టెంకాయ చెట్లు, మర్రి చెట్లు, తర్వాత వచ్చి ఉసిరి, జమ్మి, ఇంకా పూల చెట్లు, దేవగన్నేరు, ఇంకే చెట్లు పెట్టినాము, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు, ఇంకా కొన్ని చెట్లు పెట్టినాములేండి. సో ఆ చెట్లన్నీ ఎట్టో భగవంతుడి దయతో మంచి వాన పడింది కాబట్టి బాగా ప్రాణం వచ్చేసింది, ఏరు చిగురు వచ్చేసినాయి. సో ఇంక ఎండాకాలం వచ్చిందంటే మనకి ఆ చెట్లకి నీళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అందులోపల చెట్లు కానీ బాగా బతికేసినాయంటే కొద్దిగా మనకి ఉంటుంది. సో దాని కొరకు మనం ఏం చేసినామంటే పైనుంచి పైప్ లైన్ లాక్కున్నాము. సో పైప్ లైన్ మామూలు లాగుతా ఉంటే ఇక్కడ ఇంకో ఇబ్బంది కూడా ఉంది. 24 hours మనం పైప్ లైన్ వేసి లాగలేం. ఎందుకంటే 24 hours ఎందుకు లాగలేమంటే ఆ గుంటలో నుంచి నీళ్ళు ఊరుతూ ఉంటాయి. కానీ ఎక్కువ నీళ్ళు కానీ లాగేసినామంటే ఓట బిన్నే వచ్చేస్తుంది. వన్స్ ఓట కానీ అయిపోయిందంటే ఇంకా నీళ్ళు అనేవి అంత సామాన్యంగా రావు. చెమ్మ ఉంటేనే నీరు వస్తుంది, కానీ చెమ్మ తగ్గిపోయిందంటే నీరు రాదు. సో దానికి కొన్ని ఇబ్బంది ఏమంటే నీళ్ళు అనేది అంత ఫాస్ట్గా లాగకూడదు, మరీ స్లోగా లాగినామంటే కొన్ని గంటలు పడుతుంది నీళ్ళు పట్టాలంటే. దానికి ఏం చేసినామంటే మామూలుగా మన కూలర్ ఉంటుంది కదా, కూలర్ డబ్బా, సో దాన్ని తెచ్చుకొని దాని కింద పెట్టి దాని నుంచి పైప్ కనెక్షన్లు ఇచ్చుకున్నాము. ఇంకా దానికి పైప్ కనెక్షన్లు ఇచ్చుకొని అట్టా చేసినాము. సో ప్రస్తుతానికి వచ్చి పైనుంచి నీళ్ళు లాగేసాము. అంటే వన్స్ దాన్ని ఫిల్ చేసి 3 పైపులు వేసాము, 3 చోట్లకు వచ్చేదానికి. వన్స్ మనకి ఆడికి నీళ్ళు వచ్చేసినాయి అంటే ఇంకా దాని నుంచి మనం ఇంకా నీరు వస్తూ ఉంటుంది. మనకి వచ్చిన నీటిని ఇంకా బకెట్లో పట్టుకొని అక్కడి నుంచి దగ్గర ఉన్న చెట్లకి పోసుకుంటూ వచ్చినాము. సో దొండి ఇది మేము చేసింది. భగవంతుడి దయతో అన్ని చెట్లు బతికినాయంటే చాలు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.